ఏది జరిగినా మన మంచికే అని మన పెద్దలు అంటూ ఉంటారు. మన పెద్దలు ఏది చెప్పినా దానికో అంతరార్థం ఉంటుంది. అదేంటంటే ఒక కథ రూపంలో చెప్పుకుందాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి ఒక తెలివైన మంత్రి ఉండేవాడు. ఒకరోజు రాజు సభలో నడుస్తూ ఉండగా కత్తి జారి తన కాలుపై పడి కాలు వేలికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన సభలో వారంతా ఆందోళన చెందుతారు. అప్పుడు మంత్రి ఇలా అంటాడు, "రాజా, ఏది జరిగినా మన మంచికే" అని అంటాడు. అప్పుడు రాజు కోపం వస్తుంది. మంత్రిని చెరసాలలో వేసి వెటకారంగా ఇలా అంటాడు, "ఏది జరిగినా మన మంచికే" అని. మరుసటి రోజు రాజు అడవికి వేటకు వెళ్తాడు. ఆ వేటలో ఉన్నప్పుడు కొంతమంది అటవికులు రాజును బంధించి బలి ఇవ్వడానికి తీసుకువెళ్తారు. అప్పుడు రాజు కాలుకున్న గాని చూసి ఆ అటవికులు రాజును వదిలేస్తారు. అప్పుడు రాజుకి మంత్రి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. వెంటనే రాజ్యానికి వచ్చి మంత్రిని చెరసాల నుంచి విడుదల చేస్తాడు. మంత్రి గారు, మీరు చెప్పినట్టు నా కాలికి గాయం కావడం నా మంచికే అయింది. కానీ నేను నిన్ను చెరసాలలో వేయడం నీకు ఏ విధంగా మంచికైంది అని రాజు మంత్రిని అడుగుతాడు. అప్పుడు మంత్రి ఇలా అంటాడు, రాజా, మీరు నన్ను చెరసాలలో వేయకుంటే మీతో పాటు నేను వేటకు వచ్చేవాడిని. అప్పుడు మీకు బదులుగా ఆ అటవికులు నన్ను బలి చేసేవారు. ఈ విధంగా మంత్రి సమాధానం ఇస్తాడు. ఈ విధంగా మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు వస్తూ పోతూ ఉంటాయి. ప్రతిదానికి కుంగిపోకుండా ఏదైనా మన మంచిగా జరిగిందని ఒకసారి ఆలోచించండి. ఇట్లు మీ శివ సైనింగ్ ఆఫ్. జై హింద్.